Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన రద్దయింది. గురువారం హైదరాబాద్ కు రావాల్సి ఉంది జగన్. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడను జగన్ పరామర్శించాల్సి ఉంది. అనివార్య కారణాలతో జగన్ హైదరాబాద్ పర్యటన రద్దయింది. 1-2 రోజుల్లో హైదరాబాద్ కు వచ్చే ఛాన్స్ ఉంది. బుధవారం అమరావతిలో జగన్ బిజీగా గడిపారు. పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తమను కలవడానికి వచ్చినటువంటి ప్రజల్ని వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. జగన్ కార్యాలయంలో బిజీగా ఉండేటువంటి కారణాల రీత్యా పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరామర్శించాల్సి ఉంది. కానీ పర్యటన అనుకోకుండా రద్దయినటువంటి పరిస్థితి. పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ లో? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన రద్దయిందని మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే గురువారం రేపు ఆయన సింధు హాస్పిటల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పరామర్శించాల్సిన పరిస్థితి. అందుకు తగ్గట్టుగా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్ చేరుకుంటారని మనకు గతంలో సమాచారం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడలో ఉన్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని, ఏదైతే సిఐ నాగరాజు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న నాగరాజు తండ్రి వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కన్నా వెంకటేశ్వరరావును పరామర్శించడానికి జగన్ వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా జగన్ వరుసగా రేపు వరుస పరామర్శలు తాడేపల్లికి భారీ స్థాయిలో అటు ప్రజలు ఇటు నేతలు మరోపక్క సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు కానీ సమస్యలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ కార్మికులు కానీ నేరుగా జగన్ ను కలుస్తూ ఉండడం వల్ల జగన్ కు విపరీతంగా తాడేపల్లికి జనం బలసపట్టడంతో జగన్మోహన్ రెడ్డి బిజీ షెడ్యూల్ గా పరిస్థితి ఏర్పడింది. రేపు ఎల్లుండి కూడా ఆయన తాడేపల్లిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ముద్రగడ పద్మనాభంతో ఆయన నేరుగా ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరితో రోజు ఆయన ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్నాడు. ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్ చొరవ వల్లే తన తండ్రి రోజు రోజుకు కోలుకుంటున్నాడు, తన తండ్రి ఆరోగ్యం బాగవుతుంది, ఇందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ధన్యవాదాలంటూ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన నేపథ్యం. అయితే ప్రధానంగా ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆయన పర్యటన కూడా 2-3 రోజుల తర్వాత జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే సోమవారం కానీ మంగళవారం పర్యటన ఉంటే పరిస్థితులు ఉన్నాయి. అయితే జగన్ షెడ్యూల్ కూడా 2 నుంచి 3 రోజుల్లో విడుదల కానుంది. ముద్రగడ పద్మనాభాన్ని ఆయన సింధు హాస్పిటల్ ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడం. అయితే ఇక్కడ ప్రధానంగా రేపు ఎల్లుండి 2 రోజులు జగన్ కున్న బిజీ షెడ్యూల్. మరోపక్క పార్టీ నేతలు విజయవాడలో ఉన్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడం, క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఎంఆర్పీఎస్ అధ్యక్షుని పరామర్శించడానికి ఆయన రేపు ఉదయం షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే నిన్నటి షెడ్యూల్ నేటికి వాయిదా పడింది. నెక్స్ట్ షెడ్యూల్ మరొక రోజుకి షెడ్యూల్ చేసిన పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉండడంతో విపరీతమైన జనాలు కూడా మరోపక్క రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉన్న నేతలందరూ జగన్ ఇంటికి వలసబాట పట్టడంతో జగన్ బిజీ షెడ్యూల్ అయింది. దీనివల్ల పర్యటన క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయని వైసీపీ వ్యాఖ్యానిస్తున్నాయి. రైట్, ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంది కిరణ్ దీనికి సంబంధించి? అంటే హైదరాబాద్ లో కూడా మనం గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలవటానికి తండోపతండాలుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా కీలక నేతలు కావచ్చు, హైదరాబాద్ లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా రావడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఆ డేట్ కోసం పర్టికులర్ గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడు ఉండేటువంటి అవకాశం? జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ 2 నుంచి 3 రోజుల ఖరారయ్యే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఆయన నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. ఆయన సోమవారం ఉదయం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకుంటారు. తాడేపల్లి సోమవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆయన షెడ్యూల్ ఉంటుంది. గురువారం ఆయన మళ్ళీ బెంగళూరు వెళ్ళనున్నారు. బెంగళూరు వెళ్తే మళ్ళీ వచ్చే సోమవారం ఆయన తిరిగి తాడేపల్లికి తిరిగి రాన్న పరిస్థితిని. ఆయన షెడ్యూల్ వచ్చే వారంలో ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే జగన్ ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించే షెడ్యూల్ కూడా రేపు ఎల్లుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి మనకు సమాచారం. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం రోజు రోజుకి కుదుటపడుతుంది. ముద్రగడ గిరి కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఆయన చొరవతోనే సింధు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యాన్ని జగన్ క్షుణ్ణంగా రోజు డాక్టర్లను అడిగి ఆయన పరిస్థితులు తెలుసుకుంటున్నారంటూ గిరి స్పష్టంగా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న బిజీ షెడ్యూల్, మరోపక్క రాష్ట్ర స్థాయిలో పార్టీ సమావేశాలు, నేతలతో సమావేశాలు,
బిజీ షెడ్యూల్ ఉండడం వల్లే ముద్రగడ పద్మనాభం ని పరామర్శించాల్సిన టూర్ తాత్కాలికంగా వాయిదా అయితే ఇది 2-3 రోజుల్లో ఈ షెడ్యూల్ రీషెడ్యూల్ అయ్యే అవకాశమే. మరోపక్క ఒకవేళ ఈ వారంలో కుదరకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చే వారంలో ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించే అవకాశమే. ఆయన వచ్చే వారంలో హైదరాబాద్ పర్యటన ఉండే పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, నేరుగా కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత, వీటిని అన్నిటిపై ఆయన ఒక బేరీ చేసుకుంటూ రాష్ట్రంలో పలు నలుమూల నుంచి వచ్చే కార్యకర్తలను, నేతలను ఇటు సమస్యలతో వచ్చే వారితో అడ్రస్ చేయడంతో ఆయన బిజీ షెడ్యూల్ అని అయితే ప్రస్తుతానికి ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించాల్సిన షెడ్యూల్ కూడా వాయిదా పడింది. వచ్చే వారమా లేదా 2-3 రోజుల్లో జగన్ పర్యటన ఖరారయ్యే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి జగన్ సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆయన హైదరాబాద్ పర్యటన ఖరారు తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రోటోకాల్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆయనకున్న Z+ కేటగిరీ భద్రతతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు రేపు లేదా ఎల్లుండి ఖరారు అయ్యే అవకాశం ఉన్నాయని మనకు సమాచారం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కలవటానికి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్యాలయానికి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వస్తున్నటువంటి బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన పరామర్శించడానికి హైదరాబాద్ రావాల్సినటువంటి పర్యటన అయితే రద్దయింది. రేపు లేదా ఎల్లుండి పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదలయ్యేటువంటి ఛాన్స్ ఉంది. గురువారం హైదరాబాద్కు జగన్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ నేపథ్యంలో రాలేకపోతున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. డెఫినెట్గా ముద్రగడ పద్మనాభానికి సంబంధించి వస్తారు, పరామర్శిస్తారు, ఒక భరోసా కూడా ఇస్తారని కూడా నేతలు చెప్తున్నారు.